హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. మనం ప్రతి ఏటా జరుపుకునే ఎండాకాలం పండుగ ఐపీఎల్ షెడ్యూల్ రానే వచ్చింది. మార్చ్ 22న ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది ఈ ఇయర్. అండ్ మే 25న ఫైనల్ జరుగుతుంది. అంటే 65 రోజుల పాటు 74 మ్యాచ్లు మనని అలరించబోతున్నాయి. దీంట్లో 12 డబుల్ హెడర్స్ ఉంటాయి. మనకి తెలుసు కదా, వీకెండ్స్లో డబుల్ హెడర్స్ ఉంటాయి, వీకెండ్స్లో ఫెస్టివల్ టైమ్స్లో. సో 12 డబుల్ హెడర్స్, టోటల్ 74 మ్యాచెస్ ఉండబోతున్నాయి. ఫస్ట్ మ్యాచ్ అండ్ ఫైనల్, అంటే మనం పైప్ ఓపెనర్ అంటే ఇనాగరల్ మ్యాచ్, అదిని ఫైనల్ రెండు కూడా దట్ ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ కోల్కతాలో జరగబోతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ కూడా వాళ్ళే కదా. ఇవి కాకుండా క్వాలిఫైర్ 2 కూడా ఈడెన్ గార్డెన్స్ కోల్కతాలో జరుగుతుంది. బట్ ప్లే ఆఫ్స్లో రెండు మ్యాచ్లు మాత్రం మన హైదరాబాద్, అంటే క్వాలిఫైర్ 1 అండ్ ఎలిమినేటర్ మన హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతాయి. ఇవి కాకుండా వైజాగ్లో ఈసారి 2 మ్యాచ్లు ఉన్నాయి. లాస్ట్ సీజన్ లాగే ఈసారి కూడా ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఓనర్స్ తెలుగు వాళ్ళు కాబట్టి వాళ్ళు చక్కగా వైజాగ్ క్రికెట్ ప్రియుల కోసం 2 మ్యాచ్లు అక్కడ కండక్ట్ చేస్తున్నారు. సో ఢిల్లీ క్యాపిటల్స్ విల్ ప్లే 2 మ్యాచెస్ ఇన్ వైజాగ్. అంత బాగానే ఉంది. ఇంకా 2 టీమ్స్ క్యాప్టెన్స్ని అనౌన్స్ చేయలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ క్యాప్టెన్ ఎవరో మనకి ఇంతవరకు తెలియదు. అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ క్యాప్టెన్ ఎవరో మనకి ఇంకా తెలియదు. ఐపీఎల్ షెడ్యూల్ మాత్రం వచ్చేసింది. మార్చ్ 22న ఫస్ట్ మ్యాచ్ జరిగితే 23న డే మ్యాచ్ హైదరాబాద్లో జరుగుతుంది. హైదరాబాద్ రన్నరప్ ఎస్ఆర్హెచ్ విల్ ప్లే రాజస్థాన్ రాయల్స్. అదే రోజు సాయంత్రం దట్ ఇంపార్టెంట్ ఐకానిక్ మ్యాచ్ మనం చెప్తాం, ఎల్ క్లాసికో అని చెప్తామే, ముంబై ఇండియన్స్ విల్ టేక్ ఆన్ చెన్నై సూపర్ కింగ్స్. 5 టైమ్ ఛాంపియన్స్ ఇద్దరు కూడా. సో ఫస్ట్ డబుల్ హెడర్ విల్ బీ ఆన్ మార్చ్ 23rd. సో ఎస్ఆర్హెచ్కి అడ్వాంటేజ్గా ఉంది ఈ షెడ్యూలింగ్. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఫస్ట్ 6 మ్యాచెస్లో 4 మ్యాచెస్ హోమ్లోనే ఆడతారు. అంటే హోమ్లో బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్లో వాళ్ళు ఎక్స్ప్లోజివ్గా ఆడతారు కదా. వాళ్ళు ఆడే అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్కి సూటబుల్గా ఉండడానికి సో ఆ మొమెంటం అందుకోవచ్చు వాళ్ళు. ఫస్ట్ 6 మ్యాచెస్లో 4 మ్యాచెస్ హోమ్ వెన్యూలో జరుగుతాయి. ఆ అవే వెన్యూస్ కూడా ఫస్ట్ 7 మ్యాచెస్లో వాళ్ళకున్న అవే వెన్యూస్ కూడా ఎక్కడెక్కడంటే ఈడెన్ గార్డెన్స్, వాంఖెడే, వైజాగ్. సో ఈ 3 కూడా హై స్కోరింగ్ గ్రౌండ్స్. సో ఆ తర్వాత 8th మ్యాచ్ కూడా హైదరాబాద్లో. సో మొదటి 8 మ్యాచెస్లో కూడా హైదరాబాద్ సన్ రైజర్స్ టీం చాలా అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడతారు కదా, దానికి సూటబుల్గా హై స్కోరింగ్ చేయడానికి అనుకూలంగా ఉంది. సో షెడ్యూలింగ్ వాళ్ళకి చాలా చాలా సూటబుల్గా ఉందని చెప్పచ్చు. అదేవిధంగా సిఎస్కే కూడా తమ ఫస్ట్ 6 మ్యాచెస్లో 4 మ్యాచెస్ హోమ్లో ఆడతారు. సో హోమ్లో ఆడితే అది మొమెంటమ్ని మీరు స్టార్టింగ్లో కొన్ని మ్యాచ్లు గెలిచి ఆ మొమెంటం పిక్ చేసుకోవడానికి వీలవుతుంది. సో ఆ మొమెంటం కంటిన్యూ చేసుకోవచ్చు. ఆర్సీబీ అలా కాదు. ఆర్సీబీకి ఏంటంటే ఆర్సీబీ తమ ఫస్ట్ 6 మ్యాచెస్లో 4 మ్యాచెస్ అవే మ్యాచెస్ ఆడతారు. ఇది కొంతమంది ఇదే బెటర్ అంటారు. ఎందుకంటే మీరు సెకండ్ హాఫ్లో మరింత సీరియస్నెస్ వస్తుంది. లాస్ట్ సీజన్ కూడా ఆర్సీబీ ఏం చేశారు, సెకండ్ హాఫ్లో పికప్ అయ్యారు. సో మీకు ఒకసారి మీరు మీ స్టాండింగ్ తెలిస్తే ఏంటంటే సెకండ్ హాఫ్లో మీరు అప్పటికి మీ 11 కూడా సెట్ అవుతుంది. అప్పుడు హోమ్ మ్యాచెస్ ఉంటే లోకల్ అడ్వాంటేజ్ని హోమ్ అడ్వాంటేజ్ని ఉపయోగించుకోవచ్చు కొంతమంది అంటారు. ఎనీవే, అందరికీ అన్ని రకాలు కుదిరినంత వరకు ఏదైనా సీడింగ్ ప్రకారం జరుగుతాయని అనుకుంటున్నాను నేను. సో ఆర్సీబీ ఒకటి, ఎంఐ ఒకటి, పంజాబ్ కింగ్స్, ఎల్ఎస్జీ వీళ్ళు నలుగురు కూడా ఏప్రిల్లో తమ ఫస్ట్ హోమ్ మ్యాచ్లు ఆడతారు. అంటే మార్చి 22న టోర్నమెంట్ స్టార్ట్ అవుతున్నా సరే వీళ్ళు ఆడేసరికి, వాళ్ళు హోమ్ మ్యాచ్లు ఆడేసరికి ఏప్రిల్ వచ్చేస్తుంది. సో 4 టీమ్స్ వాళ్ళు మిగతా అన్ని మ్యాచ్లు దే విల్ బి ఆన్ ద రోడ్. సో అది పరిస్థితి. సో ఇంకా మీకు చెప్పాల్సిన విషయాలు ఏంటి, ఆర్సీబీతో సిఎస్కే 2 సార్లు ఆడతారు. అండ్ ముంబై ఇండియన్స్తో కూడా సిఎస్కే 2 సార్లు ఆడతారు. సో ఇవి చాలా వరకు మనకి మోస్ట్ ఎక్సైటింగ్. అంటే ఇండియా పాకిస్తాన్ లాగా ఇవి కూడా కొంచెం చరిత్ర ఉన్న రైవలరీస్. సో వాళ్ళు 2 సార్లు ఆడతారు. అది ఫ్యాన్స్ని అలరించే అవకాశం ఉంది. ఇంకేం చెప్పాలి మీకు విశేషాలు. గ్రూప్స్ చెప్తాను. గ్రూప్స్ కేకేఆర్, ఆర్సీబీ, ఆర్ఆర్, సిఎస్కే, పంజాబ్ కింగ్స్ ఇవన్నీ కూడా గ్రూప్ ఏలో ఉన్నాయి. ఎస్ఆర్హెచ్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటన్స్, ముంబై ఇండియన్స్, ఎల్ఎస్జీ ఇవన్నీ కూడా గ్రూప్ బిలో ఉన్నాయి. సో మీకు తెలుసు కదా, గ్రూప్ ఏలో తమ గ్రూప్లో ఉన్న 4 టీమ్స్తో 2 సార్లు ఆడతారు. అవతల గ్రూప్లో ఒక్క టీంతో 2 టైమ్స్ ఆడతారు. మిగతా 4 టీమ్స్తో ఒక్కసారి మాత్రమే ఆడతారు. ఇదన్నీ కూడా సీడింగ్ ప్రకారం జరుగుతుంది. దీంట్లో ఏదో వాళ్ళు సొంతంగా ఆర్బిట్రరీగా డిసైడ్ చేసేది కాదు. సీడింగ్ ప్రకారం ఈ
గ్రూపింగ్స్ కానీ దాంట్లో ఎవరెవరితో ఆడదని సీడింగ్ ప్రకారం డిసైడ్ అవుతుంది. సో దాంట్లో ఎలాంటి కాంట్రవర్సీకి అవకాశం ఉందని నేను అనుకోను. సో బేసిక్గా ఇవి మీకు నేను చెప్పాల్సిన హైలైట్స్. మిగతా అన్నీ మీరు చూసుకోండి, ఎందుకంటే మీరు ఎక్కడ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కానీ బెంగళూరులో, చెన్నైలో, వైజాగ్లో ఉండేవాళ్ళు మీరు మ్యాచ్లు చూడదలిస్తే ఆ మ్యాచ్లు ఎప్పుడెప్పుడు చూడదలుచుకున్నారో మరి వాటిని మీరు ఆ డేట్స్ మార్క్ చేసుకొని మీరు ఒకసారి షెడ్యూల్ చూసుకొని మీరు ఆ డేట్స్లో ఫ్రీగా పెట్టుకోండి. టికెట్స్ సేల్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంకా టైం పడుతుంది టికెట్ సేల్కి. బట్ మీరు దాని డేట్స్లో మీ మీ ప్రోగ్రామ్ చూసుకొని మీరు ఏ మ్యాచ్, ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్ ఒక్కటే చూడండి బాగుంటుంది. మీరు కనుక అంటే మీకు ఆ సిటీస్లో ఉంటే, ఐపీఎల్ మ్యాచ్ జరిగే సిటీస్లో ఉంటే డోంట్ ట్రై టు మిస్ ఎనీ మ్యాచ్. మీరు తప్పకుండా ఒక్క మ్యాచ్ అని చూడండి. ఐపీఎల్ మ్యాచ్లు చాలా ఎక్సైటింగ్గా బాగుంటాయి, సరదాగా ఉంటాయి. మీరు ఏ టీం సపోర్ట్ చేసినా ఎవరు చేసినా కెన్ రియలీ ఎంజాయ్ ఐపీఎల్ మ్యాచెస్. సో ఒక్క మ్యాచ్ అయినా చూడండి. ఐఎమ్ ప్లానింగ్ టు గో టు ధర్మశాల ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ రైట్. ధర్మశాలలో 3 మ్యాచ్లు ఉన్నాయి సార్, 3 మ్యాచ్లు ధర్మశాలలో ఉన్నాయి. సో కనీసం 2 మ్యాచ్లు అక్కడికి వెళ్ళి వరుసగా ఉన్నాయి, 3 మ్యాచ్లు. అది వెళ్ళి చూస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆ మంచు కొండల మధ్య ఉన్న స్టేడియంలో మ్యాచ్ చూడాలని చెప్పి నా బకెట్ లిస్ట్లో ఎప్పటి నుంచో ఉన్న కోరిక. సో అక్కడ మ్యాచ్ ఈసారి కుదిరితే ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ రైట్ వెళ్తాను. మీరు ఎవరన్నా కూడా నాతో జాయిన్ అవుతారంటే మోస్ట్ వెల్కమ్. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే మనం కలిసి వెళ్దామంటే సరదాగా వెళ్ళి చూసేద్దాం. అంటే టికెట్స్ సంపాదించుకోవాలి, తర్వాత మనం ట్రావెల్ ప్లాన్స్ అన్ని చూసుకుని వెళ్ళాలి. బాగుంటుంది. అక్కడి నుంచి కవరేజ్ చేద్దాం, మన మ్యాచ్లు అక్కడి నుంచి కవర్ చేద్దాం. సో లైవ్ కవరేజ్ అయితే ఇవ్వలేము కానీ బట్ రకరకాలుగా మనం కవరేజ్ వచ్చే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు? సో ఇంకోటి ఏంటంటే 13 వెన్యూస్ ఉన్నాయి సార్. అంటే నా అపార్ట్ ఫ్రమ్ 10 హోమ్ వెన్యూస్ ఉంటాయి కదా, ప్రతి టీంకి హోమ్ వెన్యూస్ మొత్తం 10 ఉంటాయి. వాటితో పాటు ఢిల్లీ క్యాపిటల్స్కి తమ సెకండ్ హోమ్ ఈజ్ వైజాగ్లో 2 మ్యాచ్లు. వైజాగ్లో 2 మ్యాచ్లు ఎప్పుడు ఉన్నాయి? వైజాగ్లో ఫస్ట్ మ్యాచ్ మార్చి 24 ఉంది. అది ఢిల్లీ క్యాపిటల్స్ తమ ఫస్ట్ మ్యాచ్ వైజాగ్లోనే ఆడతారు, ఎల్ఎస్జీతో ఆడతారు. ఇది గమ్మత్ ఏంటంటే లాస్ట్ టైం ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున రిషబ్ పంత్ ఆడాడు వైజాగ్లో. ఈసారి అదే రిషబ్ పంత్ ఎల్ఎస్జీ తరఫున ఆడుతున్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ పైన, అది కూడా వైజాగ్లో. సో అతను అపోజిషన్ క్యాంప్లోకి మారిపోయాడు. బట్ సేమ్ రిషబ్ పంత్ ఫ్యాన్స్ హ్యాపీగా వచ్చి అక్కడ చూసుకోవచ్చు. సెకండ్ మ్యాచ్ ఇన్ వైజాగ్ ఆల్సో ఇస్ సిగ్నిఫికెంట్, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఆడుతుంది. మార్చి 30న ఎస్ఆర్హెచ్ విల్ బి ప్లేయింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్ వైజాగ్. ఇది ఎందుకు ప్రత్యేకం అంటే నితీష్ కుమార్ రెడ్డి, లోకల్ బాయ్, వైజాగ్ కురాడు. అతను తన మొట్టమొదటి ఐపీఎల్ మ్యాచ్ తన హోమ్ వెన్యూలో ఆడబోతున్నాడు, వైజాగ్ స్టేడియంలో. సో అతను కూడా అది స్పెషల్ మ్యాచ్, అతని ఫ్యాన్స్ కూడా అందరూ వచ్చి అక్కడ చూడొచ్చు. సో వైజాగ్ 2 మ్యాచ్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. సో రిషబ్ పంత్ తన పాత టీం పైన ఎల్ఎస్జీ కెప్టెన్గా ఆడబోతున్నారు ఫస్ట్ మ్యాచ్లో. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్గా ఉండబోతుంది. సో వైజాగ్తో పాటు గౌహటిలో రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు 2 మ్యాచ్లు ఆడతారు కదా, అలాగే ఆడతారు. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ వాళ్ళు తమ సెకండ్ హోమ్గా 3 మ్యాచ్లు ఆడతారు. యాక్చువల్గా లాస్ట్ సీజన్స్లో ఎప్పుడైనా సరే వాళ్ళు 2 గంటల కంటే ఎక్కువ ధర్మశాలలో ఆడలేదు. వాళ్ళ కొత్త వెన్యూ ముల్లాన్పూర్లోనే వాళ్ళు మిగతా మ్యాచ్లు ఆడుతున్నారు. కానీ ఈసారి 3 మ్యాచ్లు ఆడబోతున్నారు. కానీ ఆ వెన్యూ వాళ్ళకి అంతగా కలిసి వచ్చిన వెన్యూ కాదు, ఎందుకంటే లాస్ట్ 2 సీజన్స్లో పంజాబ్ కింగ్స్ అక్కడ ఆడిన 4 మ్యాచ్లు ఓడిపోయారు. 2 మ్యాచ్లు పర్ ఇయర్ ఓడిపోయారు. బట్ స్టిల్ దిస్ టైమ్ దే ఆర్ ట్రైంగ్ టు ప్లే 3 మ్యాచెస్ దేర్. సో అది పరిస్థితి. సో అంతా బాగానే ఉంది. 2 క్యాప్టెన్స్ ఇంకా డిసైడ్ కాదు. 2 క్యాప్టెన్స్. ఢిల్లీ క్యాపిటల్స్కి క్యాప్టెన్ ఎవరో మనకు తెలియదు, అక్షర లేకపోతే రాహుల్, ఎవరు ఉంటారో మనకు తెలియదు. అలాగే మనకి ఇంకో టీం కేకేఆర్, ది డిఫెండింగ్ ఛాంపియన్, అక్కడ క్యాప్టెన్ ఎవరో మనకి తెలియదు. వెంకటేష్ అయ్యర్ ఉంటాడా, ఎక్స్పీరియన్స్ రహానే కోసం వెళ్తారా? రజత్ పటిదార్కి మరొక మధ్యప్రదేశ్ ప్లేయర్ యంగ్స్టర్, అతనికి అవకాశం ఇచ్చారు. వెంకటేష్ అయ్యర్ నాట్ వెరీ యంగ్, బట్ స్టిల్ రహానే కంటే యంగ్ కదా. రహానే కంటే కూడా అతని ఫార్మాట్లో ఇది రెగ్యులర్. సో వాళ్ళకి అది ఒక డిఫికల్ట్ చాయిస్, రహానని పెట్టాలా వెంకటేష్ అని పెట్టాలి. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్మోస్ట్ డిసైడ్ అని అనుకుంటాను. అక్షర్ క్యాప్టెన్సీ ఇస్తారు, రాహుల్ విల్ ప్లే యాజ్ ఎ బ్యాట్స్మెన్ అని మనకి ఇంతకుముందే చాలాసార్లు న్యూస్ వచ్చింది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో షెడ్యూల్ అంతా వచ్చేసినా సరే ఇంకా క్యాప్టెన్స్ విషయంలో మనకి క్లారిటీ లేదు. 2 టీమ్స్ విషయంలో మిగతా 8 టీమ్స్కి క్యాప్టెన్స్ ఆల్రెడీ డిక్లేర్డ్. ప్యాట్ కమిన్స్ అవైలబిలిటీ గురించి చాలామంది అడుగుతున్నారు. ఐ థింక్ అది పెద్ద ప్రాబ్లం కాదు. అతను సీరియస్ ఇంజరీ ఉన్నట్టుగా లేదు, ఇంకా టైం ఉంది కాబట్టి ఐపీఎల్ స్టార్ట్ కావడానికి. ఐ థింక్ ప్యాట్ కమిన్స్ షుడ్ బి ఫిట్ బై ఐపీఎల్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 1 మంత్ పైగా టైం ఉంది కాబట్టి అప్పటికల్లా ప్యాట్ కమిన్స్ ఫిట్ అయ్యే అవకాశం ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే అంత సీరియస్ ఇంజరీ కాదనుకుంటా అతను ఉన్నది. ఇదే బ్యాక్ ఇంజరీ అలాంటివి సర్జరీస్ అలాంటివి అయితే మీకు చాలా టైం తీసుకుంటాయి. కానీ ఇప్పుడు ఉన్న స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ సిచ్యుయేషన్ ఫిజియోస్ వాళ్ళందరూ చూసుకుంటారు కాబట్టి
ఐ థింక్ వీ షుడ్ బి ఫిట్ ఫర్ ఎస్ఆర్హెచ్. మనకి ఎలాంటి దానికి వ్యతిరేకంగా ఎలాంటి వార్తలు అయితే రాలేదు. ఓన్లీ కొంతమంది మాత్రం దే ఆర్ షోయింగ్ అప్రహెన్షన్స్, సరే ప్యాట్ కమిన్స్ లేకపోతే ఎలా అని చెప్పి. సో అది పరిస్థితి. ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది. మీరు కూడా ప్లాన్ చేసుకోండి. అదే నా రిక్వెస్ట్, ఒక మ్యాచ్ అయినా చూడండి ఐపీఎల్ ఈ సీజన్.